16వ తారీఖున మా వారిని పక్కాగా ప్లాన్ చేసి ఒక పర్సన్ రప్పించాడండి. రప్పించి అమానుషంగా దాడి చేశారండి. కొంచెం తప్పించుకొని పక్క రూమ్లోకి వెళ్ళకపోతే కొట్టేసి చంపేసేవాళ్ళం. ఇప్పుడు మీ హస్బెండ్ తప్పు చేశారు అని నిరూపణ అయితే మీరు దానికి ఏం చేస్తారు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. కానీ అతను మాట్లాడిన వర్షన్ ఏంటంటే పోలీసులు నేను కొన్నాడా? దీని వెనకాల ఎవరున్నారు? ఉన్నారు సార్. ఈ వేదాంతు పొద్దున 6 నీకు టైం ఇస్తున్నాను, మీరు వెళ్ళిపోతే బాగుంటుంది, లేదంటే 11 తర్వాత నేను ఏంటో చూపిస్తాను. ఏం చేశాడు మరి? వచ్చిండ నేను సార్, నేను జర్నలిస్ట్ రఫీన్ మాట్లాడుతున్నా. మీరు నిన్న ఒక 40 మందిని తీసుకొని వచ్చి అటాక్ చేసే ప్రయత్నం చేశారంట. ఎంతమంది వచ్చారు మరి? తను కట్ చేశాడు. ఒకసారి కాదు. ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? అంటే మీ పరువు పోయిందనే విషయం మీద, లేదంటే ఎలా? వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీని. మాదాపూర్లో ఏదైతే మైనర్ బాలికపై అత్యాచార ఘటన జరిగిందో అది రోజు రోజుకి ముదురుతుంది. కొత్త కోణాలు వెళ్ళలోకి వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు అసలు ఇక్కడ ఎలాంటి అత్యాచారం జరగలేదని ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో పిల్లలు వాళ్ళు చెప్తున్నారు. అలాగే వాళ్ళ వైఫ్, వాళ్ళ రిలేటివ్స్, పక్కన ఉన్న కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మాదాపూర్లో ఏదైతే ఘటన జరిగిందో హాస్టల్లో తన భర్తపై అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టారని, అక్కడ ఎలాంటి అత్యాచారం జరగలేదని వాళ్ళ భార్య అయితే చెప్పడం జరుగుతుంది. ఆమెకు చాలా అన్యాయం జరిగిందని, దీనికి అనవసరంగా వాళ్ళని ఇరికించి బిల్డింగ్ ఖాళీ చేపించే ప్రయత్నంలోనే వాళ్ళ భర్త పైన అక్రమ కేసు పెట్టారని చెప్పేసి ఆమె మీడియాని పిలవడం అయితే జరిగింది. ఆమెకు తోడుగా NHRC నుంచి లక్ష్మి గారు యాక్టివిస్ట్ టీం వచ్చారు. ఈమెతో కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఏం న్యాయం కావాలి, ఎలాంటి అన్యాయం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది అసలు? స్టార్టింగ్ నుంచి చెప్పే ప్రయత్నం చేయండి. అన్న 16వ తారీఖున మా వారిని పక్కాగా ప్లాన్ చేసి ఒక పర్సన్ రప్పించాడండి. రప్పించి అమానుషంగా దాడి చేశారండి. అతను ఇంకా ఏమంటారు, కొంచెం తప్పించుకొని పక్క రూమ్లోకి వెళ్ళకపోతే కొట్టేసి చంపేసేవాళ్ళండి. వాళ్ళ టార్గెట్ అది. ఎవరు కావాలని పక్కాక మేమైతే ఇప్పుడు దాకా 3 అనుకుంటున్నామండి, కానీ మాకు ఇంకా 2 కూడా ఉంటారని మాకు ఐడియా ఉంది. ఇంకా కొంచెం తెలియాల్సి ఉంది. ఇప్పుడు మీ భర్త పైన ఏదైతే మైనర్ని అత్యాచారం చేశాడు అని మీరు కేసు పెట్టారో దాన్ని మీరు సమర్థిస్తున్నారా? లేదండి, మాది గత కొన్ని 8 సంవత్సరాలుగా మాకు లేడీస్ హాస్టల్స్ మేము రన్ చేస్తున్నాం. మీరు ఒకసారి మా హాస్టల్ ఓపెన్ చేసి చూడండి. ఆ రివ్యూస్ కానీ, పిల్లలు వెళ్ళిపోయిన వాళ్ళు రివ్యూస్ ఇస్తారు, వాళ్ళ రివ్యూస్ చూడండి. మా పిల్లలు ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళు మనకి ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా ఇస్తారు. అవి మీకు చూపిస్తాను, మీడియాకి నేను పబ్లిష్ చేస్తాను. అవి చూడండి. అన్న అనే అంటారు. అన్న వస్తారు వెళ్ళిపోతారు. నేను మెయింటైన్ చేసేది. మా వారికి అసలు ఏమంటారు, పిల్లలు ఎవరు వస్తున్నారు ఎవరు ఉంటున్నారో కూడా తెలియదు. ఏదైనా సరే జాయినింగ్స్ కానీ, పిల్లలకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాకే చెప్పుకుంటారు, నేనే సాల్వ్ చేస్తాను. ఆయన ఏదైనా చిన్న పనులు ఉన్నా, లేకపోతే ఎవరైనా కలవడానికి ఇలా ఫోన్లు చేసి రప్పిస్తే కానీ ఆయన రారు. అలాంటి దాన్ని కావాలని కొన్ని రోజులుగా ఫాలోఅప్ చేసి అతను ఫాలోఅప్ చేసి పిలిచి పక్క ప్లాన్గా జాయినింగ్స్ ఉన్నాయి, మాది సాఫ్ట్వేర్ ఆఫీసు, పిల్లలు వస్తారు జాయిన్ చేసుకుని పిలిచి బయటికి పిలిపించి అమానుషంగా మీద పడిపోయి కెమెరా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? DVR తీసుకుని ఆల్మోస్ట్ 40+ వచ్చారు. నీకు గోల్డ్ అవన్నీ తీసుకొని నీ పాపకు అన్యాయం జరిగింది, నువ్వు నిలబెట్టి పాపని దగ్గర అడిగించు, లేదంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు అనుకో, పోలీస్ స్టేషన్ పిలిపించు. ఇక్కడికి వచ్చి నువ్వు గలాటా చేయాల్సిన అవసరం నీకేంటి? ఉన్నారు సార్. ఈ వేదాంతు IIT మెడికల్ కాలేజ్ పర్సన్ ఒకతను ఉన్నాడు. ఆ రోజు అందరినీ ముసుకెళ్ళి పెడతాడు. అతను ఆల్ ఆఫ్ ఏ సడన్ నిన్న వచ్చాడు. అతను దామోదరరావు. నిన్న ఆల్ ఆఫ్ ఏ సడన్ నిన్న వచ్చి ఏమంటారు, నాకు దీనికి సంబంధించి GPA ఉంది ఏమంటారు, ఆల్మోస్ట్ నన్ను అటాక్ చేసే ప్రయత్నం చేశారు. నేను ఆడపిల్లని కాబట్టి నేను వీళ్ళ సపోర్ట్ తీసుకున్నాను సార్. ఏమంటారు, బయట అంత దూరంలో ఒక 40 మెంబర్స్ని పెట్టాడు. ఇక్కడికి ఎవరినో ఒక డైరీ ఎంప్లాయ్ హైర్ చేసుకుని తెచ్చుకున్నాడు. ఇక్కడ పెట్టేసి మా మీద ఇంకా అటాక్ చేసి నన్ను దారుణంగా బయటికి పంపించేసి, లేదంటే ఇంకా తనకు చేసే పరిస్థితి నాకు వచ్చేది సార్ నిన్న. ఇప్పుడు మీ హస్బెండ్ తప్పు చేశారు అని నిరూపణ అయితే మీరు దానికి ఏం చేస్తారు సార్? నిజంగా అలాగే చేస్తే నేను ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, నేను దాని గురించి ఇచ్చేస్తాను సార్. నేను ఇలా సపోర్ట్ చేయండి సార్.
కానీ మా వారు అలాంటి మనిషి కాదు. తెలిసిన పర్సన్ అడగండి, ఖచ్చితంగా చెప్తారు. మా వారు అలాంటి పర్సన్ కాదు. మీ హస్బెండ్ ఏంది ప్రొఫెషన్, ఏం చేస్తారు? తను యాక్చువల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ వర్కింగ్. అతను రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు ప్రెసెంట్. మీరు ఇక్కడే ఉంటారు, ఇదే హాస్టల్లో ఉంది? అవును. అంటే మాది దీని దగ్గరలో నియర్ బై హోమ్ ఉంది. నేను ఎప్పుడు మా మదర్ ఇక్కడే ఉంటారు. ఎప్పుడు నేను వస్తూ ఉంటా, ఫుడ్ దగ్గర చూసుకుంటూ ఉంటాను, ఏమైనా పిల్లల సమస్యలు చూసుకుంటూ ఉంటాను. దామోదర్ అనే వ్యక్తి వెనకాల ఎవరు ఉన్నారని మీ అభిప్రాయం? ఎవరు? మా బిల్డింగ్ ఓనర్ అండి. ఆ బిల్డింగ్ ఓనర్ ఆయనకి 2 months బ్యాక్ జీపీఏ ఇచ్చారండి. సో జీపీఏ ఇచ్చారు కాబట్టి మమ్మల్ని ఖాళీ చేయించాలి. సో ఆ విషయం మాకు వచ్చి మాట్లాడుకుంటే మేము చెప్తాం ఏమిటి ఇది అని. మేము ఓనర్ని అడిగేవాళ్ళం, లేకపోతే ఈయన్ని అడిగేవాళ్ళం. ఆయన అలా చేయకుండా పక్కా ప్లాన్గా వాళ్ళకి సంబంధించిన ఆడపిల్లలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ ఎలిగేషన్ రైజ్ చేసి ఈ విధంగా అయినా వాళ్ళు బయటికి పంపించి తను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని. అది మాకు లీగల్గా ఉన్నాయి ప్రాబ్లమ్స్, మేము కోర్టులో తేల్చుకుంటున్నాం. ప్రజెంట్ రన్నింగ్లోనే ఉన్నాయి, కోర్టులోనే ఇప్పుడు ఇచ్చేస్తున్నాం సార్. ఇప్పుడు కేసు అయింది కదా మీ హస్బెండ్? అవునండి. ఈ కేసు గురించి పోలీసులు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మేము ఒక కేసు పెట్టాం, దానికి సంబంధించి కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీరేం కేసు పెట్టారు? అది సార్ బిల్డింగ్ ఓనర్ మా మీద వచ్చి ఇతను పర్సన్ నిన్న వచ్చాడు సార్. నిన్న పిక్చర్లోకి నేను ఇది నా దగ్గర జీపీఏ ఉందని నిన్న తీసుకుని వచ్చాడు. కానీ ఆ రోజు గలాటాలో అతను ఉన్నాడు. అతను నిన్న మా దగ్గరికి వచ్చినాక ఓకే ఇది రీజన్, అసలైన రీజను అని మాకు నిన్న క్లారిటీ వచ్చింది సార్. నువ్వు జీపీఏ తీసుకున్నావు కాబట్టి మమ్మల్ని పంపించాలి కాబట్టి ఆడపిల్లని ఇక్కడ పెట్టి ఇది ఇలా చేస్తావా? మీకు ఆ ఇష్యూకి సంబంధించి ఈ దామోదర్ అనే వ్యక్తి మిమ్మల్ని కన్సల్ట్ అవుతున్నాడా, లేదంటే ఎవరైతే అత్యాచారం గురైంది అనే అమ్మాయి దామోదర్ రిలేటివ్స్ కానీ ఆ బాలిక పేరెంట్స్ ఎవరు? పేర్లు కూడా తెలుస్తుంది. ఎవ్వరు మాకు ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు. ఎవరైతే దామోదర్ అనే అతనే, ఎవరైతే ఆ వీడియోలో క్లియర్గా మనుషుని ఉసుకొలుపుతున్నాడో అతనే. నిన్న కూడా అతనే వచ్చాడు మా హాస్టల్ దగ్గరికి. నిన్న మనుషుల్ని వేసుకొని అతనే వచ్చాడు. నాకు జీపీఏ ఉంది అనుకుంటూ నా మీద దౌర్జన్యం చేశాడు. ఏమంటారు, నాకు ఇప్పుడు ఆయన నుంచి ప్రాణహాని ఉంది సార్. ఇప్పుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు. ఇది పైగా లేడీస్ హాస్టల్ సార్. పిల్లలు ఉంటున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ పెడతారు. వాళ్ళు ఇప్పుడు ఏంటక్క మా పరిస్థితి, మేము వాళ్ళ కూడా గురించి కూడా మేము ఆలోచించాలి కదా. అదే సార్ ప్రొటెక్షన్కి. ఇప్పుడు ఆ రోజున అలా దాడి చేశారు సార్. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చేస్తే పైగా ఆడపిల్లలు కదా సార్. ఇప్పుడు నాకు భయం ఉంటుంది కదా సార్. పోలీస్ ప్రొటెక్షన్ అడగలేదా మీరు? అడగలేదు సార్. అతను నాకు చెప్పడం అది ఎంతవరకు నిజమో నేను నమ్మట్లేదు. కానీ అతను మాట్లాడిన వర్షన్ ఏంటంటే పోలీసులు నేను కొన్నాను అని మాతో చెప్తున్నాడు సార్. ఎప్పుడు నిన్న ఇష్యూ రాకముందే అంతకు ముందు రోజునే నైట్ 9:30 సార్ మా పక్కన జ్యూస్ పాయింట్ ఒకటి ఉంటుంది, అక్కడ కూర్చొని ఈ హాస్టల్ సంబంధించి ఎవరున్నారో పిలవండి అన్నారు. మా తమ్ముడు వెళ్ళాడు. ఏంటంటే రేపు పొద్దున 6 నీకు టైం ఇస్తున్నాను, మీరు వెళ్ళిపోతే బాగుంటుంది, లేదంటే 11 తర్వాత నేనేంటో చూపిస్తాను మీకు. ఏం చేశాడు మరి? వచ్చాడు సార్. నేను 11 కానీ నేను పోలీసులు కాల్ చేస్తాను సార్. ఎవరో వస్తున్నారు, ఏమంటారు ఇంతమంది ఎంప్లాయీస్ రోడ్డు చివరి ఉన్నారు, ఒక 40 members దాకా. ఇష్యూస్ అవుతున్నాయి సార్, ప్లీజ్ సార్, నాకు లేడీస్ హాస్టల్లో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది సార్, నాకు హెల్ప్ చేయండి సార్ అని. 100కి చేశాను. మళ్ళీ ఆ తర్వాత కొంచెం ఇంకా వస్తున్నా అంటే మళ్ళీ నాకు భయం వేసి నేను కమిషనర్ ఆఫీస్ నెంబర్కి కూడా ఫోన్ చేశాను. సార్ వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ ఉన్న జనాలందరినీ ఇది చేశారు. అతన్ని అడిగారు, ఎవరు నువ్వు, ఎందుకున్నావు ఇక్కడ అని అడిగితే నాకు జీపీఏ ఉంది అని ఏదో అగ్రిమెంట్ అని కూడా పోలీస్ ఆఫీస్కి చూపించారు. ఎవరైతే వచ్చారో ఆఫీసర్కి చూపించాడు. చూపించినప్పుడు మరి జీపీఏ ఉన్నప్పుడు మన గొడవలో నువ్వు కూడా ఉన్నావు కదా అడిగితే లేదు నేను ఆపడానికి వచ్చాను అంటున్నాను. అతను ఎక్కడ ఉంటాడు? అతను కుక్కట్పల్లి అని సార్. మా ఓనర్ వాళ్ళు కూడా ఉండేది కుక్కట్పల్లి. కాల్ చేసే ప్రయత్నం చేస్తా. అతను వేదాంత జూనియర్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ సార్. దామోదర్ కదా? అవును. కాల్ చేసే ప్రయత్నం చేద్దాం దామోదర్కి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను జర్నలిస్ట్ రఫీని మాట్లాడుతున్నా. జర్నలిస్ట్ రఫీ అండి నా పేరు. సార్ నేను ప్రజెంట్ ఇప్పుడు హాస్టల్ దగ్గర ఉన్నాను. మీరు నిన్న ఒక 40 మందిని తీసుకొని వచ్చి అటాక్ చేసే ప్రయత్నం చేశారంట. మీరు తీసుకొచ్చారంట సార్, మీరే చెప్పాలి 40 మంది ఎవరు అనేది. ఎంతమంది వచ్చారు మరి?
మీరే ఎస్ఐని తీసుకొచ్చారా? ఎందుకు సార్, ఎందుకని తీసుకొచ్చారు? వచ్చాను, నేను మాట్లాడడం వచ్చాను. ఓకే. వచ్చిన తర్వాత వాళ్ళ కౌన్సిల్ లో 10-15 మంది ఉన్నారు. వాళ్ళు అడుగుతున్న లోపల ఊరలేదు. వాళ్ళ కాల్ చేశాను. ఓకే. వాళ్ళు వచ్చారు, మాట్లాడదామండి అని చెప్పానంటే సరే అన్నప్పుడు లోపల కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అవన్నీ నా మీద అబద్ధాలని చెప్తుంది, వచ్చేసారు బయటికి. ఓకే. అది జరిగింది సార్. మీకు పరిచయం అండి ఆ మైనర్ బాలిక ఎవరైతే అత్యాచారానికి గురైందో ఆ బాలిక మీకు పరిచయం ఉన్నారా? ఓకే. మీరు జీపీ చేసుకున్నారంటే పవర్ ఆఫ్ అటార్నీ మీకు ఇప్పుడు దీని మీద హక్కులు ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ బిల్డింగ్ మీద హక్కులు ఉంటాయి కాబట్టి ఎలాంటి అంటే దాంట్లో కండిషన్స్ రాసుకుంటారు కదా, కండిషన్స్ లో అంటే మీరు ఎలాంటి కండిషన్స్ రాసుకున్నారు? ఇక్కడ ఎవరన్నా ఖాళీ చేయించే ఆప్షన్ కూడా మీకుందా? సార్ చెప్పండి అండి. 2020 ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళు 2022 అయిపోతుంది. ఓకే. 22 నుంచి నాకు 27 వరకు జీపీఏ మీరు ఎన్ని నెలల కింద చేయించుకున్నారు? ఏం చెప్పారు? జీపీఏ కాదు, లీజ్ డీడ్ ఇచ్చారు. లీజ్ డీడ్ ఇస్తే నాకు ఫ్యూచర్ పొజిషన్ కూడా ఇవ్వాలి. సారీ, మళ్ళీ ఒకసారి చెప్పండి. లీజ్ డేట్ మీ దగ్గర ఉంది? ఓకే. అయితే లీజ్ డీడ్ ఇచ్చారు, నేను అమౌంట్ కూడా ఇచ్చాను తనకి. ఓకే. ఏం చెప్పారు? వాళ్ళది అయిపోగానే మీకు ఇస్తానండి అన్నారు. ఓకే. కానీ వాళ్ళది అయిపోయి లీజ్ డీడ్ అయిపోయినా సరే వాళ్ళు వెకేట్ చేయలేదు. లీజ్ డీడ్ ఇద్దరికి ఎలా ఇస్తారండి? లీజ్ డీడ్ ఇద్దరికి ఎలా ఇస్తారు? 2022లో చేసుకున్నా అన్నారు కదా మీరు. 2022కి అయిపోయిందా? వాళ్ళకి 22 అయిపోయిన తర్వాతనే నాకు ఇచ్చారు. 23 ఇచ్చిన తర్వాత నేను ఏమండి సార్ చెప్పండి. నాకు ఇచ్చిన తర్వాత నేను అమ్మా నాకు లీజ్ డీడ్ ఇప్పుడు పేపర్ మీద ఇవ్వడం కాదు, ప్రిన్సిపల్ పొజిషన్ ఇవ్వమా అని అడిగా. తను ట్రై చేశారు, కుదరలేదు, నాకు ఇవ్వలేకపోయింది. ఓకే. అయితే నేను అమ్మా సరే ఎట్లాగో నాకు ఇవ్వట్లేదు, వెనక్కి ఇవ్వమా అని అడిగాను. ఎవరిని అడిగారు? ఏమన్నారు ఆమె? వీళ్ళని ఎప్పుడు నేను టచ్ చేయలేదు. ఓకే. 2022 నాకు రైట్స్ వచ్చినా సరే, ఆన్ పేపర్ వచ్చినా సరే, నేను వీళ్ళు వెట్టి చేయలేదు కాబట్టి నాకు ఎందుకు గొడవ, నేను ఎందుకు మాట్లాడాలి వీళ్ళతో అని అంటూ ఉంది. ఆమె చేయలేకపోయింది, ఆమె నాకు ఇవ్వలేకపోయింది. ఇవ్వలేని పక్షాలు రీసెంట్ గా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమ్మా అని అన్నాను. అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇచ్చారంటే అడ్వాన్స్ డబ్బులు ప్రజలు నా దగ్గర లేవండి, నేను ఇవ్వలేను, అవసరమైతే మీరు జీపీఏ రాసుకోండి, ఇబ్బంది ఏమంటారు, నేను మీకు అమౌంట్ ఇచ్చిన తర్వాత నేను జీపీఏ జ్ఞానం తీసుకుంటాను. ఎంత ఇచ్చారు సార్ జీపీఏ? సారీ, మనీ ఎంత ఇచ్చారు మీరు? అడ్వాన్స్ మనీ ఎంత ఇచ్చారు మీరు ఓనర్ గారికి? 20 లక్షలు ఇచ్చారండి. 20 లక్షలా? అవును. దేనికంటే లీజ్కి 20 లక్షలు కడతారా అండి? లీజ్ తీసుకునే వాళ్ళు 20 లక్షలు ఇస్తారు అడ్వాన్స్? ఎవరి మంత్ రెంట్లో కూడా ఖర్చు చేసుకోండి అండి. సరే అన్నాను. ఆ తర్వాత డబ్బులు ఇవ్వమ్మా అన్నాను. ఇప్పుడు ఇవ్వలేదండి. దాని ప్లేస్ లో జీపే ఇచ్చింది. సరే తను ఇప్పుడు జీపేకి అమలు చేసుకుంటే అప్పుడు ఇచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకే. ఇంకా ఎన్ని సంవత్సరాలకు ఇప్పుడు మీకు జీపీఏ ఉంది కదా, అంటే ఇప్పుడు మీకు ఈ హాస్టల్ కావాలా, లేదంటే దీన్ని ఎలాంటి హక్కులు ఉన్నాయి మీకు? జీపీలో ఏం రాశారు కండిషన్స్? ఇప్పుడు ఆ జీపీలో ఏం రాశారు? పవర్ ఆఫ్ అటార్నీలో ఏం రాశారు? హలో, తను కట్ చేశాడు, మళ్ళొకసారి కాల్ చెప్తారా? ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నాకు కూడా లీజ్ ఇచ్చారు, వాళ్ళకే లీజ్ ఇచ్చింది ఆమె ఓనర్, ఇద్దరికి ఇచ్చింది. ఇన్ని రోజులు నేను వెయిట్ చేశా, ఇప్పుడు అయిపోయింది, అందుకోసం అని చెప్పేసి నేను అందుకోసమని ఇలా దాడి చేశారు సార్? కాదు, అందుకోసమని ఇలా దాడి చేశారా? ఇప్పుడు ఓనర్కి మాకు మనీ విషయంలో ఉన్నాయి ఇబ్బందులు, మేము లీగల్గా వెళ్తున్నాం.
కోర్టు వచ్చిన ఏదైతే ఉందో నేను దాన్ని హానర్ చేస్తాను. సో ఈ లోపున నువ్వు ఇలా చేసి పంపించాలని ట్రై చేసావా? ఇది కరెక్టేనా సార్? ఇప్పుడు ఇప్పుడు కోర్టు ఏదైతే ఆర్డర్ వస్తుందో దాన్ని ఎవరైనా హానర్ చేయాలి కదా, అందుకని మీరు ఇలా చేస్తారా? ఇప్పుడు ఇంటెన్షన్ మీకు క్లియర్ గా అడుగుదామని నేను ఆయనకి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన కట్ చేశారు సార్. ఇది పక్కా ప్లాన్ సార్. వాళ్ళ అదే మీరు ఇప్పుడు వీళ్ళు ఖాళీ చేయట్లేదని మీరేమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అడుగుదాం అనుకున్నా నేను, ఆయన కట్ చేశారు. సార్ ఇది ఇబ్బంది పెట్టే ప్రయత్నం అది కాదు సార్, చంపాలన్న ప్రయత్నం సార్. ఇది మా వారిని ఇది చేశారు, అయిపోయింది. ఇప్పుడు నన్ను హాస్టల్ పిల్లల్ని ఇలాగైనా వెళ్ళిపోతే నేను నా కాలేజ్ పిల్లల్ని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. అతను కాలేజ్ ఉంది, అతను స్టూడెంట్స్ ఇక్కడ ఉండాలని. ఓకే సార్. ఇప్పుడు ఉంటాయి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, మంచిగా మాట్లాడి కూర్చుంటే ఏదైనా తేలిపోతుంది. కానీ ఇంత దారుణంగా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా సార్. మనిషిని అంత ఇదిగా చేయాల్సిన అవసరం లేదు కదా సార్. నాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్. మేము ఏమన్నా అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ ఉంటున్నారు, ఎంప్లాయీస్ ఉంటున్నారు సార్. వాళ్ళ పరిస్థితి, వాళ్ళు కూడా సెక్యూర్గా ఫీల్ అవ్వాలి కదా సార్. ఆడపిల్లలు ఇట్లా ఈ మనుషులు వేసుకొని ఇచ్చేసేస్తారా సార్? ఇలా ఉన్న ఒక ఉమెన్స్ ఉన్న హాస్టల్లోకి వాళ్ళు కూడా ఏమంటారు సార్, పేరెంట్స్ కాదు సార్ వాళ్ళంతా. వాళ్ళు ఏమంటారు సార్, డే వైజ్కి వస్తే వర్కర్స్ ఉంటారు సార్, వాళ్ళు పేరెంట్స్ కాదు వాళ్ళు. అంటే ఏంటి గొడవకు వచ్చిన వాళ్ళ? అవును, గొడవకు వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు అంటారు. అవునవును, ఆయన మనీ పే చేసుకొని తెచ్చారు. నిన్న కూడా అలాగే తీసుకుని వాళ్ళు ఎవరైతే బాధితురాలు ఉందో ఆ మైనర్ బాలిక యొక్క బంధువులు చుట్టాలని చెప్పేసి చెప్తున్నారు సార్. ఆమె ముస్లిము, వచ్చిన వాళ్ళంతా మీకు పక్కా తెలుస్తుంది సార్. ఇప్పుడు ఆడపిల్లకి అన్యాయం చేస్తే రావచ్చు, కానీ వాళ్ళకి వాళ్ళ పేర్లు తెలీదు, ఎవరైతే వచ్చారో ఎందుకు వచ్చారో తెలియదు, అమ్మాయి ఏంటో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎంత ఏజో తెలియదు, ఏది తెలియదు వాళ్ళకి. వచ్చిన వాళ్ళకి ఆ రోజు వీడియో ఉండి ఒకసారి సార్. మా వారి మీద పక్కాగా ఫాల్స్ ఎలిగేషన్ చేశారు సార్. ఈ బిల్డింగ్ ఖాళీ చేయించుకోవాలి, హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని. ఆ పక్కా ప్లాన్ గా ఒక ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేసిన పని ఇది. మా వారు ఇప్పుడు అదే సార్ కోర్టులో ఉంది ఇష్యూ. అవును, అది నిజమా అబద్ధం అనేది మనం చెప్పకూడదు. న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు ఆ రిజల్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అవును, ఖచ్చితంగా దాన్ని హానర్ చేయాలి, మనం గౌరవించాలి. దాని గురించి అయితే అది కోర్టు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? అంటే మీ పరువు పోయింది అనే విషయం మీద, లేదంటే ఎలా? మా పరువు పోయింది, మా వారిని మానసికంగాను భౌతికంగాను హింసించారు. ఇప్పుడు మా వారి తర్వాత టార్గెట్ నన్ను కూడా అలాగే హింసిస్తున్నారు, మానసికంగాను భౌతికంగాను. థ్రెటనింగ్ వస్తుంది నాకు డైలీ. ఒక ఏమంటారు సార్, 30-40 కాల్స్ వస్తాయి నాకు. థ్రెటనింగ్ కాల్స్? అవును. ఏమంటావు చేసి? ఎందుకున్నావు అక్కడ, వెళ్ళు, లేదంటే నీ చూస్తాను. రోడ్డు మీద వెళ్తా ఉంటుంటే నేను ఎవరైనా కుదితే నిన్ను అడిగే వాళ్ళు ఎవరు? డైరెక్ట్ థ్రెట్ చేస్తున్నారు, వాట్సాప్ కాల్స్ చేస్తారు, రికార్డ్ చేయకుండా. మేడం గారికి మేడం గారు ఎందుకు వచ్చారు అసలు చెప్పండి మేడం, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. సార్ నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీ. ఓకే, నా పేరు లక్ష్మి దిలారి అండి. నాకు నిన్న మార్నింగ్ లక్ష్మి ఫోన్ చేసింది. ఇంతకుముందు కూడా మేము ఒకసారి 2-3 సార్లు ఆల్రెడీ మాకు పరిచయం. అయితే నిన్న నాకు మార్నింగ్ ఫోన్ చేసి ఏడ్చుకుంటూ ఆంటీ ఇలా అయిపోయింది అని చెప్పేసి అంది. సరేమ్మా నువ్వు ఏడవకు, ఏమైంది, సరే వస్తామని చెప్పి మేము మా హ్యూమన్ రైట్ మెంబర్స్ 5 మెంబర్స్ మేము వచ్చాము. మేము వచ్చినప్పుడు వీళ్ళంతా బయట నేను కూడా చూశాను. అయితే వచ్చి లోపల కూర్చున్నాము. ఇట్లానే అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారంటే నేను బండి వేసుకొని వెళ్ళి నేను అక్కడ చూసి వచ్చిన దగ్గర 40-50 మెంబర్స్ ఆ రోడ్డుకి అటువైపు ఇటువైపు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎవరైతే ఇందులో మొన్న జరిగిన గలాటాలో ఉన్న వ్యక్తి వాళ్ళ దగ్గర నిలబడి ఉన్నాడు. నిన్న నేను చూసి నేను బండి వేసుకొని వెళ్ళి చూసేసి వచ్చిన. సరే ఇంత లోపల సీఏ గారు ఈయన దామోదర్ గారిని తీసుకొని వచ్చారు. మీతో మాట్లాడతారంటమ్మా అన్నారు. సరే రండి సార్ మాట్లాడదాము, ఇది ఎప్పటికున్నా ఇదే ఉంది, పిల్ల చూస్తేనేమో పిల్లలు ఇద్దరిని పెట్టుకొని ఉంది, అబ్బాయి చూస్తేనేమో ఇప్పుడు అక్కడ బయట ఉన్నాడు. ఇప్పుడు ఆడపిల్లలు మొత్తం హాస్టల్, ఇప్పుడు ఆడపిల్లలు హాస్టల్ ఉన్నప్పుడు ఎవరికైనా భయం ఉంటుంది, ఎక్కడో ఉంటారు పేరెంట్స్, వాళ్ళకి భయం ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు, ఏ రాత్రి ఎవరు వస్తారో ఏమవుతుందో అని చెప్పి భయం ఉంటుంది. నేనే చూడండి, సహస్ర అనే పాప 12 సంవత్సరాల పాప
ఇంట్లో పేరెంట్స్ ఉండంగా బయటికి వెళ్ళారు. వాళ్ళకి అక్కడ భయపడి అట్లాంటి సిచ్యువేషన్ అవుతుందని కూడా వాళ్ళకి తెలియదు, అసలు ఊహ కూడా అందంది. ఆడెవడో 10th క్లాస్ పిల్లోడు పైనున్నోడు వచ్చి ఆ పిల్లని 18 కత్తిపోట్లు పొడిసి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇప్పుడు ఇది చూస్తేనేమో ఆడపిల్లల హాస్టల్లో నైట్ డ్యూటీలు చేసి వస్తారు, పడుకుంటారు, డే టైం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వంట చేసేటోళ్ళు వీళ్ళు మా అంటే 10 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఎంతని ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతే వీళ్ళు ఎవరు కాపాడతారు? ఒక్కసారి 30-40 మంది వస్తే వీళ్ళు ఏం ఆపగలుగుతారు? మేము వచ్చినప్పుడు ఆయన వచ్చారు. రండి సార్ కూర్చోండి మాట్లాడదామని చెప్పాము. సరే వచ్చి కూర్చున్నారు. మేము అమ్మాయిని లక్ష్మిని కూర్చోబెట్టుకొని ఏమైంది అమ్మా అని అడిగితే అమ్మాయి చెప్తుంటే మేము ఆయనని అడిగాం. ఇప్పుడు చెప్తుండ్రు 22లో నాకు జీపే చేశారని చెప్తున్నారు. ఇది కానీ నిన్న మాకు ఆయన చెప్పడం 2 నెలలు అయింది నాకు జీపే చేసి అని అడిగారు. అప్పుడు నేను అన్నా, ఇది ఆల్రెడీ కోర్టులో 5 years నుంచి కోర్టులో కేసు నడుస్తుంది. మీకు 2 months లోపల జీపే మీకు ఎలా చేశారు, మీరు ఏ రకంగా చేయించుకున్నారు అంటే ఇది లీగల్గా ఉందా, కోర్టులో ఏమైనా నడుస్తుందా అని మీరు ఓనర్ తోటి మీరు మాట్లాడుకోలేదా? మీకు 5 yearsలో కోర్టులో నడిచేది 2 monthsలో మీరు జీపీ ఎలా చేయించుకున్నారు? జీపీఏ చేసుకునే ముందు ఆయన పొజిషన్లోకి వచ్చారు. ఇక్కడ మీరు పొజిషన్ ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చారా వాళ్ళు? ఎవరు రాలేదంటండి, ఎవరు లేదు. వాళ్ళేదో ఆయన చెప్తున్నారు 20 lakhs ఇచ్చాము జీపే చేసుకున్నాము అంటున్నాడు. కానీ అది ఎంతవరకు నిజం అనేది ఆయన ఓనర్కి తెలుసు, ఆయనకు తెలుసు. కానీ మొన్న జరిగిన గలాటాలో కూడా ఈయనున్నాడు. దామోదర్ గారు ఉన్నారు. మీరు వీడియో చూడండి, వీడియోస్ ఉన్నాయి మీకు పంపిస్తాం మేము, మీరు చూడండి. ఆ వీడియోస్ లో ఉన్నాయి. లేడీస్ ని మీరు లోపలికి వెళ్ళండి అని ఈయన చెప్తున్నాడు. సరే మమ్మల్ని అడిగారు, ఎవరు మీరేంటి, మీరెవరని అడిగారు. అడిగితే నేను మా ఐడి కార్డు, ఇదిగోండి నా ఐడి కార్డు, ఇది ఈ ఐడి కార్డు చూపించాను నేను. ఇదండి మా ఐడి కార్డు. మేము చూపిస్తే ఎస్ఐ సార్ మాది ఒకటి ఫోటో తీసుకున్నారు. ఆయన మీరు మాట్లాడండమ్మా, సామరస్యంగా మాట్లాడండి, ఇందులో డిపార్ట్మెంట్ని తప్పు పెట్టడానికి లేదు, ఎందుకంటే గొడవలు కావద్దు అన్న ఉద్దేశంతో అందరూ మంచిగా ఉండాలని వాళ్ళు మంచిగా చెప్తారు. అట్లానే నిన్న ఎస్ఐ గారు వచ్చారు, మీరు మాట్లాడండమ్మా, మేము ఉండకూడదు, నిజంగా వాళ్ళు సివిల్ మ్యాటర్లో పోలీసులు ఇన్వాల్వ్ కాకూడదు, ఓకే. అయితే ఆయన చెప్పారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మేము కూర్చోబెట్టినప్పుడు నేను ఆయన దామోదర్ గారిని ఒకటే క్వశ్చన్ అడిగిన, సార్ ఇది కోర్టులో ఉన్నప్పుడు మీరు జీపే ఎలా చేసుకున్నారు, ఏ దీని మీద చేసుకున్నారు, నాకు అది వివరంగా చెప్పండి అన్నా. మీరెవరు అన్నారు. నేను సో సార్ అని చెప్పి నా ఐడి కార్డు చూపించాను. చూపించగానే ఇంకా ఈ అమ్మాయి వేరే మీడియా వాళ్ళు వస్తే ఈయన నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను చంపుతా అంటున్నాడు సార్ అని చెప్పి ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ మీడియాతో మాట్లాడుతుంది. అంతే, ఒక్క సెకండ్ కూడా ఆయన నిలబడలేదండి. మమ్మల్ని చూడగానే నేను లేచి బయటికి వెళ్ళిపోతున్నాను. నేను సార్ ఇది సామరస్యంగా మాట్లాడదాం, ఇది ఎప్పటికైనా తలనొప్పి ఉంది, ఓకే మీరు వాడు వెకెట్ చేయాలా, చేపిస్తాం మేము దానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే అక్కడ జరిగింది ఏందనేది మాకు కూడా క్లియర్గా తెలియాల. ఇప్పుడు అబ్బాయి జైల్లో ఉన్నాడు, ఓకే నిజంగా అబ్బాయి తప్పు చేశాడంటే మేము ఆ అబ్బాయిని సమర్థించాము, మేము సత్యప్రకాష్ని సమర్థించాము. ఆడపిల్లకు అన్యాయం జరుగుతుందంటే ఎక్కడైనా హ్యూమన్ పీపుల్ కంపల్సరీ మేము అటెండ్ అవుతాము. నేను 28 years నుంచి నేను ఇదే హ్యూమన్ రైట్లో నేను వర్క్ చేస్తున్నాను. నాకు ఫ్యామిలీ కౌన్సిలింగ్లు చేయడము, ప్రతి ఒక్క పిఎస్, ప్రతి ఒక్క పోలీసు సార్, ప్రతి ఒక్క ఏసీపీ కమిషనర్ సార్ దగ్గర నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము చేసే వర్క్కి మమ్మల్ని ఆర్నబుల్ చేస్తారు, మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే మీరు రాత్రి మగలు కష్టపడి పనిచేస్తారని. కానీ మేము చేస్తాం సార్, మేము జెన్యున్గా పనిచేస్తాం. మేము వీడియో ఒకసారి చూపించండి. జీపీఏ 2 months బ్యాక్ చేస్తున్నారా, నిన్న వచ్చారు, కరెక్టే కాదనట్లేదు. మరి నిన్న గొడవ ఎప్పుడైతే జరిగిందో 16వ తారీఖు వరకు నీకు ఏంటి సంబంధం? ఇప్పుడు ఇతను ఎవరైతే నడుతున్నాడో అతనే చూపించే ప్రయత్నం చేయాలి. అక్కడ ఎవరైతే సరే ఆ వీడియో యాడ్ చేస్తాం, మాకు పంపించండి, నేను దాన్ని యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సరే, వీళ్ళే ఎవరైతే అతను ఉన్నాడో అతనే మెయిన్ గా అందరినీ తొయ్యడం, ఫోన్ గుంజండి అని చెప్పడం, ఇంకొక 2 persons వెనక్కి వెళ్ళి ఆ డివిఆర్ లాగేసుకోవడం. ఆ డివిఆర్ మీరే లాగినన్నారు, మీరే తీసుకున్నారంట డివిఆర్. సార్ ఒక మనిషి ఇక్కడ ఏమంటారు
ప్లాన్ గా పిలిపించి ఒక మనిషిని ఒక 40 మంది అటాక్ చేస్తుంటే ఆ మనిషిని కొడతంటే అతను వెళ్ళి ఇంకొక ఉంది అని తీసుకోవాలండి. అతను చెప్పిన విధానం ఏంటంటే నాకు ఆయన ఏం చెప్పాడంటే ఆ గొడవలో వాళ్ళ మనుషుల్ని ఇద్దరిని పంపించి ఆ డివిఆర్ లాక్కొని తీసుకెళ్లిపోయారు ప్రూఫ్ లేకుండా ఉండడం కోసం నువ్వు అంటాడు. పక్కాగా ప్లాన్ చేసి మనుషులు తీసుకొచ్చావు మనిషిని అటాక్ చేయడానికి, మేం కాదు. మా పర్సన్ ఒక్కడే ఉన్నారు, ఒకే ఒక పర్సన్ ఉన్నారు. అంత గలాటాలో మనిషి తప్పించుకోవడమే కష్టం అవుతుంటే పక్కాగా మేము ఎలా ప్లాన్ చేస్తాం సార్? ఓకే సరే అమ్మా, ఇది పరిస్థితి. ఎవరైతే మైనర్ బాలికపై అత్యాచారం చేశారో అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సత్యప్రకాష్ కదా మీ అతని పేరు, వాళ్ళ భార్య అయితే ఇక్కడే ఉన్నారు మనతోని. ఆమె చెప్తున్న వివరాల ప్రకారం ఏంటంటే అతను ఏమీ చేయలేదు, అతను తప్పు చేయలేదు, కావాలని దీన్ని ఖాళీ చేయించడం కోసం ఈ ఇంటిని ఖాళీ వీళ్ళు లీజుకుంటున్నారు ఇక్కడ హాస్టల్లో. ఈ హాస్టల్ ఖాళీ చేయించి ఆ దామోదర్ అనే వ్యక్తి అతను తనకు సంబంధించిన పిల్లల్ని దీంట్లో పెట్టి ఇక్కడ హాస్టల్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ మీద తప్పుడు ఆరోపణలు మోపి కేసు పెట్టించి జైల్లో పెట్టాడని చెప్తున్నారు. అది కోర్టులో ఉంది కేసు. వీళ్ళ వర్షన్ మాత్రం ఎలా ఉంది, ముందు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.